వస్తుందో ఆటోమేటిక్గా మనం ఏమైపోతామండి? శ్రమలకు కృంగిపోయి నశించిపోతాము. అలా నశించడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఈ రాత్రి అడవి పాలెములో దేవుడు మీ ముందు ఒక సువార్త శక్తిని, అలాగే ప్రార్థన శక్తిని, మీ విశ్వాస శక్తితో పాటు మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి తన మహిమ కలిగిన కార్యాలు ఇశ్రాయేలుకి ఎలా జరిగించాడు అలాగే మీ పట్ల జరిగించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఏమండి, మోషే మీద గొనుగుకున్న సరుగుకున్న ఆ యొక్క మిరియానికి కుష్ఠరోగం వచ్చింది కదా. ఆ కుష్ఠరోగము దేని బట్టి వచ్చింది? దేని బట్టి వచ్చిందండి? దేవుని కోపాన్ని బట్టి వచ్చింది. రోగాలు ఒకటి దేవుని మహిమ కొరకు వస్తాయండి, కొన్ని సాతాను బట్టి వస్తాయి, కొన్ని మన పరీక్ష కొరకు వస్తాయి, కొన్ని దేవునికి కోపాన్ని బట్టి కూడా వస్తాయి. దేవుని కోపం బట్టి వచ్చే రోగము తొందరగా నయము కాదు. ఎంత ప్రార్థన చేస్తాము. మిరియాము ప్రవక్తే కదా, ఆమె